ఈ రోజు మనం మన తెలుగు స్టార్ హీరోస్ కొంతమంది వారి మొదటి సినిమాకి ప్రస్తుత సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, అప్పటికి ఇప్పటికి ఎందుకింత వ్యత్యాసం, అసలు డిజిటల్ యుగంలో వీడియోస్ కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఈలోపు ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్నాడు అంటే వాళ్ళకి రెమ్యునరేషన్ ఎంతగా ఉందో అంటూ మన హీరోల అభిమానులు గాని ప్రేక్షకులు గాని అందరూ దాని గురించి చర్చించుకుంటారు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వాళ్ళు ఎంత తీసుకున్నారు, ప్రస్తుతం ఎంత తీసుకుంటున్నారు అనే దాని మీద కొందరు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళు ఎంతలా కష్టపడ్డారో వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించిన వాళ్ళం అవుతాం. అందుకోసమే మన హీరోల మొదటి రెమ్యునరేషన్ ఎంత, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ 1996వ సంవత్సరంలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమాకి ఆయన 5 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఒక సినిమా కోసం ఆయన 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. మహేష్ బాబు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన మొదటి రెమ్యునరేషన్ గా 10 లక్షల రూపాయలు తీసుకున్నారట. ఇక ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్తుతం 80 నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తను చేసిన మొదటి సినిమా అయిన నిన్ను చూడాలని సినిమా కోసం 5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక ఇప్పుడు ప్రతి సినిమాకి 80 నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును పొందుతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే తన మొదటి సినిమా అయిన ఈశ్వర్ సినిమా కోసం 15 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం 100 నుంచి 200 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తన మొదటి సినిమా కోసం 20 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడట. ఇప్పుడు ఒక సినిమా కోసం దాదాపు 100 నుంచి 125 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీని హిట్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈయన చిరుత సినిమా కోసం దాదాపు 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇప్పుడు దాదాపు 100 నుంచి 200 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. అయితే మన స్టార్ హీరోలు వాళ్ళ మొదటి సినిమాకి ఇప్పుడున్న సినిమాలకి చాలా భారీగా ఎదిగారని చెప్పాలి. మనకి అనిపించొచ్చు ఫస్ట్ సినిమాకి ఇప్పుడు సినిమాలకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇన్ని రెట్ల వ్యత్యాసమా అని. ఇక సినిమా హాల్స్ మూత పడిపోతాయి, మొబైల్స్ వచ్చాయి, సినిమా మొబైల్లోనే చూడొచ్చు, ఓటీటీలు వచ్చాయి, సినిమాలు అందులోనే చూడొచ్చు. ఇలా అయితే సినిమా ఇండస్ట్రీ దెబ్బతినాలి కదా, మరి వీరికి ఎలా లాభాలు వస్తున్నాయి అనే సందేశం రాకమనదు. కానీ ఇప్పుడున్నది డిజిటల్ యుగం. ఇక ముందు కూడా సినిమా ఇండస్ట్రీ రెట్టింపు లాభాలతో ముందుకు వెళ్తుంది అనడంలో సందేహం లేదు. ఎగ్జాంపుల్, ఒకప్పుడు యూట్యూబ్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. మరి అదే డిజిటల్ యుగం అంటే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.